could stand. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుకుందామండి. రాజుల రాజా అనే తెలుగు పాట పాడుకుందాం. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, సాతానును ఓడించును, విజయము చేకూర్చును. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. రోగాల నుండి స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. రోగాల నుండి స్వస్థపరచును, శాపాల నుండి విడిపించును, మరణము నుండి లేవనెత్తును, పరలోకము మనకిచ్చును. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రాజుగా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును, నిన్నే రాజుగా. రాజుల రాజా రానయున్నవాడా, రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. వన్ మోర్ టైం. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే నా రాజువు, కృప చూపే
నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నేను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే, రారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని,
మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని, నిన్ను చూసే ఆక్షణం రావాలయా. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని. రాజులకే రారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని ఇట్లా నడిపిస్తున్న విధానానికి ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మా పరిశుద్ధుడు తండ్రి, మీ ఫెయిత్ఫుల్నెస్ మీద మేము ఇలా బ్రతుకుతూ నడుస్తూ ఉన్నాం ప్రభా. ఈ క్షణం మేము ఇలా ఉండి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుకుని కనపరుచుకుంటున్నాం అంటే తండ్రి, మీరు ఆ రోజు మాకు ఇచ్చిన బాధ్యత తండ్రి, మీరు మా కోసం చేసిన త్యాగం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. ఏమి ఇచ్చి కూడా మేము మీ రుణం తీర్చుకోలేం ప్రభా. ఏసే మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్న విధానంకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని అందరికీ మిమ్మల్ని ఇంతగా బోల్డ్గా నుంచుని మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇస్తున్న టైం అండ్ ఆపర్చునిటీ బట్టి మీకు స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. ఇఫ్ ఎనీవన్ కెన్ రీడ్ Hebrews 13:8. Hebrews chapter 13 verse 8. Amen. Can we all read that in Telugu also, if anyone? Yes. In English also it says, Jesus Christ is the same yesterday, today and forever, right? God did so many miracles in our lives, and in the Old Testament also we have seen so many miracles. While Israelites are crossing the Red Sea, Moses itla hand staff tho ilanagane he split the Red Sea. And also David chuskunte, he's a shepherd boy, but he made a shepherd boy so courageous, and he made David as a king, and through his lineage itself we saw Jesus Christ coming along. And మనం మేరీ లైఫ్లో చూసుకుంటే, a virgin conceiving and giving birth is nothing short of a miracle, and that miracle is needed for Jesus Christ to come onto this earth to die for all of our sins, right? అలాగే అబ్రహాం, ఐజాక్, జేకబ్, ఈ వీళ్ళందరికీ ఇచ్చిన ప్రామిస్ ఏంటి? సో they'll see so many generations. So he kept his covenant. ఈ రోజు మనందరం ఇలా ఉన్నాము అంటే that is his covenant, that is his promise to all of them. And ఆ రోజు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలు ఈరోజు మన జీవితంలో మనకు కూడా చేయగలుగుతాడు. బికాస్ ఇప్పుడే మనం చదివాం, హీ ఈజ్ ద సేమ్ గాడ్ yesterday, today and forever, right? So we all just have to ponder on that promise, and we all have to just trust in him and put our
హోప్ అండ్ బిలీఫ్ ఆన్ హిమ్ దట్ అప్పుడు చేసిన దేవుడు నా జీవితంలో ఇప్పుడు కూడా చేయగలుగుతాడు అని. బికాస్ హీఈస్ అ లివింగ్ గాడ్ అండ్ హీఈస్ ది ఓన్లీ వే టు ఇటర్నల్ లైఫ్. జాన్ 14:6 చెప్తారు కదా, I am the way, the truth and the life, and no one comes to the Father except through me అని. So let us all take this time and sing this song, Same God, which describes the same thing. So he healed then, he'll heal again. He provided then, he'll provide again. He's a savior back then, he's a savior now. And God moved in power back then, and he was in the cloud of fire and cloud of rain, and he helped all the way through their wilderness of 40 years. He'll help us in our lives as well. So let us take this time to sing this song. ఇది పాటలా కాకుండా ఒక ప్రార్థనలాగా మనం అందరం పాడుకుందాం. Let us mean each and every word. I'm calling on the God of Jacob, whose love endures through generations. I know that you will keep your covenant. I'm calling on the God of Moses, the one who opened up the ocean. I need you now to do the same thing for me. One more time, I'm calling. I'm calling on the God of Jacob, whose love endures through generations. I know that you will keep your covenant. I'm calling on the God of Moses, the one who opened up the ocean. I need you now to do the same thing for me. Oh God, my God, I need you. Oh God, my God, I need you now. How I need you now. Oh rock of ages, I'm standing on your faithfulness, on your faithfulness. Oh God, my God, I need you. Oh God, my God, I need you now. How I need you now. Oh rock of ages, I'm standing on your faithfulness, on your faithfulness. I'm calling on the God of Mary, whose favor rests upon the lowly. I know with you all things are possible. I'm calling on the God of David, who made a shepherd boy courageous. I may not face Goliath, but I have my own giants. Oh God, I need you. Oh God, my God, I need you now. How I need you now. Oh rock of ages, I'm standing on your faithfulness, on your faithfulness.
need you now. Oh rock of ages, I'm standing on your faithfulness, on your faithfulness. Yes, dear church, we're all standing on His faithfulness. Let's sing this. You heard your children then, you hear your children now. You are the same God. You are the same God. You answered praise back then, and you will answer now. You are the same God. You are the same God. You were providing then, you are providing now. You are the same God. You are the same God. You moved in power then, God move in power now. You are the same God. You are the same God. You were a healer then, you are a healer now. You are the same God. You are the same God. You were a savior then, you are a savior now. You are the same God. You are the same God. Oh God, my God, I need you. Oh God, my God, I need you now. How I need you now. Oh rock of ages, I'm standing on your faithfulness, on your faithfulness. Oh God, my God, I need you. Oh God, my God, I need you now. How I need you now. Oh rock of ages, I'm standing on your faithfulness, on your faithfulness. You freed the captives then, you're freeing hearts right now. You are the same God. You are the same God. You touch the lepers then, I feel your touch right now. You are the same God. You are the same God. One more time. You freed the captives then, you're freeing hearts right now. You are the same God. You are the same God. You touch the lepers then, I feel your touch right now. You are the same God. You are the same God. Come on, dear church. I'm calling on the Holy Spirit, Almighty river, come and fill me again. Come and fill me again. Come and fill me again. Come on, dear church, lift up. Let us all sing
this final chorus one more time. I'm calling on the Holy Spirit, Almighty River, come fill me again. Come and fill me again. Let us all pray on that. Come and fill me again. Yes, Lord. Holy Spirit, come and fill each one of us here. దేవా, ఎవరెవరు ఏ క్వశ్చన్స్తో ఏ ప్రాబ్లమ్స్తో వస్తున్నారో తెలియదు కానీ తండ్రి, దేనికి థ్యాంక్స్ ఇవ్వడానికి వస్తున్నారో తెలియదు తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు మీరు తండ్రి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభా. దేవ, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. ఆత్మీయంగా పరిపూర్ణంగా నింపి ఇక్కడి నుంచి పంపించండి ప్రభా. దేవ, మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. దేవ, time and time again you have proven that you were the same God, you are the same God, and you will be the same God forever, Lord. Thank you so much for giving us that promise that we can rely on you, Lord. Your promises are yes and amen, and they are just, Lord. Thank you so much తండ్రి. ఇంతటి గొప్ప దేవుడు మా జీవితాల్లో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానంకి ఎన్నో 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 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. Deva, thank you so much, Tandri. Deva, I submit every person that came here and their hearts, their minds, their soul, their needs, their wants to your mighty hands, Lord. Touch them, Lord. Heal them, Lord. We can feel your presence right now, Lord. Thank you so much for driving each one of us, Lord. I submit the rest of the service to your mighty hands and ask all this through our Lord and Savior Jesus Christ. Amen. You may be seated. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుని నామముల వందనాలు. అలాగే మనందరం కూడా ఒక్కసారి ఒక చిన్న కీర్తన భాగాన్ని మనం చదువుకొని పరిశుద్ధులైన దేవుణ్ణి మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. హీ ఈజ్ వర్తీ ఆఫ్ అవర్ ప్రైజెస్. అయితే మనందరం కూడా ఆయన అర్హుడు, ఆయన తగినవాడు, ఆయన యోగ్యుడు, ఆయన గొప్పవాడు. ఆ యొక్క పరిశుద్ధమైన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకునే ముందుకు మనందరం కూడా లేచి నిల్చున్నట్లయితే కీర్తనలు 25వ అధ్యాయంలో ఒక కొద్ది భాగాన్ని మనము చదువుకుందాం. అందరం కూడా లేచి నిల్చున్నట్లయితే Psalms 25:8 నుంచి 15 వరకు చదువుకుందాం. 8వ వచనం నేను చదువుతాను, ఆ తర్వాత 9వ వచనం మీరు చదువుకొని చివరి వచనం అందరము కలిసి చదువుకుందాం. Psalms 25 కీర్తనలు 25వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము చదువుకుందాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొన్న వారికి విషయములలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మములు ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆమేన్. అందరము కూర్చుందాం. అయితే మనందరం కూడా ఈ యొక్క కొద్ది భాగాన్ని మనం కనుక చూసుకుంటున్నట్లయితే దేవుడు ఆయన యథార్థవంతుడు, ఆయన ఉత్తముడు అని మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఇక కీర్తనలో మనం చూసుకున్నట్లయితే గాడ్ విల్
guide the people, God will instruct the people, and God will lead them. అలాగే కూడా 9వ వచనంలో మనం గనక చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే హీ లీడ్ ద హంబుల్ ఇన్ వాట్ ఈస్ రైట్ అండ్ టీచర్స్ ద హంబుల్ హిస్ వేస్. అయితే మనందరం కూడా ఒక జూలై మాసంలో హ్యూమిలిటీ గురించి మనము చదువుకుంటున్నాం, చూస్తూ ఉన్నాం. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మనము ఎటువంటి గుణాన్ని మనము పెంపొందించాలి అనేది మనము ఎక్సర్సైజ్ చేసినట్లయితే డెఫినెట్లీ దేవుని యొక్క మార్గాలు మనకి తెలియపరుస్తూ ఉంటాడు. అయితే మనము ప్రభా నేను దీనంగా ఉండాలి, నేను దీనత్వంలో ఎదగాలి అనేసి ఆ యొక్క డిజైర్, ఆ యొక్క ప్యాషన్, ఆ యొక్క హంగర్ మనం గనక కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా 9వ వచనము మనకి నెరవేరుతూ ఉంటుంది మన యొక్క జీవితంలో. అయితే ఆయన ఏమంటున్నాడంటే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. అయితే మనం గనక ఆ యొక్క హ్యూమిలిటీని, ఆ యొక్క హంబుల్నెస్ని కలిగి మనం ఉన్నామంటే దేవుడు హీ విల్ టీచ్ us, he will instruct us, he will lead us, he will guide us, he will inform us, he will lead us in his ways. అయితే మనం గనక ఆయన మార్గంలో ఉన్నామే అంటే మనకి ఏమీ భయము లేదు, మనకేమీ దిగులు లేదు, చింత లేదు. అదే ఇంకా కింద భాగంలో ఏమని చెప్తున్నాడు అంటే అది ఎంతో చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, ఆయన యొక్క కవనెంట్, ఆయన యొక్క నిబంధన, అలాగే వాళ్ళ యొక్క సంతానంలో కూడా, వాళ్ళ యొక్క కుటుంబంలో కూడా ఏముంటుంది, నెమ్మది ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అయితే మన యొక్క జీవితాల్లో కూడా ఎంతో శాంతి, సమాధానము, నెమ్మది కావాలని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కీర్తనని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనకారుడు ఆయన యొక్క జీవితాల్లో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ చూశాడు. ఆయన యొక్క జీవితాల్లో ఎన్నో ఓటములు, ఎన్నో బ్యాక్ స్లైడింగ్ చూశాడు. బట్ ఆయన ఏం చేశాడంటే చివరికి నువ్వే నా నిరీక్షణ, నీవే నా విశ్వాసము, నీపైనే నా నమ్మకం పెట్టుకుంటాను, ఇంకెవరిపైన నేను పెట్టుకోను. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా యొక్క శత్రువుల నుంచి నువ్వు నాకు జయాన్ని ఇచ్చావు కాబట్టి నేను నిన్నే నమ్ముతాను, నీపైన ఆధారపడతాను, నేను నాలో కావలసిన ఆ యొక్క దీనత్వాన్ని నేను పెంపొందించుకుంటాను, నేను డెవలప్ చేసుకుంటాను, నేను నీపైన నేను ఆధారపడతాను అనే యొక్క కీర్తనకారుని యొక్క భావన ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే చివరి వచనం, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అనేసి మనం చూస్తున్నాం. అయితే మనందరం కూడా ఈ యొక్క లోకం అనే వలలో పడకుండా మనం ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి అంటే మన కనుదృష్టి అంతా దేవుని వైపే ఉండాలి. మన కనుదృష్టి దేవుని పైన ఉంటే ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. అయితే మనందరం కూడా మన యొక్క కనుదృష్టి ఆయన పైనే ఉంచి ఎల్లప్పుడూ ఈ యొక్క లోకంలో మనము నడుచుకునేటట్లు మనము ప్రయత్నం చేద్దాం. అయితే ఈ యొక్క కీర్తనలో మనం 9వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను విడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ప్రభువా ఈ యొక్క మాసంలో నాకు ఆ యొక్క దీనత్వాన్ని నేర్పించు తండ్రి. నేను ఏ విధంగా దీనుడినై నీ పాద సన్నిధిలో నీ పైన ఆధారపడుతూ నేను ఏ విధంగా జీవించాలో, నిన్ను చూస్తూ నాకు కనుదృష్టి అంతయు నీ పైన ఉంచి నేను ఏ విధంగా జీవించాలో నాకు నేర్పించు తండ్రి అనేసి అడుగుదాం. ప్రభువా నీవే నా యొక్క నా ఆరాధనకు అర్హుడవు, యోగ్యుడవు, తగినవాడవు, గొప్పవాడవు అనేసి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్ది మాటలతో మనం ముందుకు వెళ్దాం. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మన కోసము ఏర్పాటు చేయబడిన ఈ యొక్క నూతన నిబంధన వాక్య భాగాన్ని మనము చూసుకుందాం. మనందరం కూడా ఈ యొక్క సమయంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు మనము చూసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు మనము చూసుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ సౌమ్య, నాన్న బ్రదర్ తన సిస్టర్ని పిల్లరా ఒకసారి, సౌమ్య వచ్చి చదవమ్మా.
లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి 14. లూకాసు వార్త 9వ అధ్యాయము 9 నుంచి 14 వరకు మనం చదువుకుందాం. ఆ తర్వాత మన మధ్యలో ఉన్న సిస్టర్ కుమారి వచ్చి ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 3 to 8 చదువుతారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరులనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడుననియు చెప్పెను. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 8 వరకు సిస్టర్ కుమారి వచ్చి చదువుతారు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 3 నుంచి 8 వరకు. కక్ష చేతనైనను హృదాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పొలికిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడి వాక్యం దీవించును. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. అలాగే ఏమైనా సాక్ష్యాలు ఉంటే వచ్చి పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్టిమనీస్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్టిమనీస్. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ కూడా. అయితే నాకు ఒక షార్ట్ టెస్టిమనీ ఉంది. ఏంటంటే చాలా రోజుల నుంచి నేను ఒక డాక్యుమెంట్ని ఎదుగుతూ ఉన్నాను అనమాట. మా ఇంట్లో అది భద్రంగా ఉందని నాకు తెలుసు ఎక్కడో, బట్ ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్. అన్నీ మొత్తం వెతికాను. అండ్ సిన్స్ అట్లీస్ట్ ఒక 3 to 4 weeks ఎదుగుతూనే ఉన్నా దాని గురించి. అన్నీ మొత్తం అది ఇది అన్నీ మొత్తం ఎదుగుతూనే ఉన్నా.
అండ్ దొరకలేదు. అండ్ వీఆర్ ప్రేయింగ్. అండ్ లాస్ట్ రిజార్ట్, ఫైనల్, దట్ ఈస్ ఇంకంతే అనమాట. ఇంకా ఆ యొక్క డే అది దొరకలేదంటే ఇంక దొరకదనమాట. దట్స్ వాట్ ఐ మీన్. అండ్ ఈవెన్ ఐ కాంట్ ఈవెన్ బిలీవ్ గాడ్ షోడ్ ఇట్ టు మీ. ప్రైజ్ గాడ్. అండ్ మన జీవితాల్లో కూడా మనం ఏదైనా సరే దొరకదు అనుకున్నది కూడా కావాలనుకుంటే దేవుణ్ణి అడిగితే ఏమవుతుంది? దొరుకుద్ది అనేది నేను నిర్ణయించుకున్నాను, అది తెలుసుకున్నాను. అండ్ ఐ వాంట్ టు ప్రైజ్ గాడ్. ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ మూమెంట్. యూ ఆల్ కాంట్ ఈవెన్ బిలీవ్ ఇట్. అండ్ లాస్ట్ థర్స్డే నైట్ అది గొనక నాకు దొరకలేదంటే ఇంక దొరికేది కాదు. That is where I am. But God showed it to me, and within just a moment I want to praise God, thank God. అది లేకపోతే చాలా టైం ప్రాసెస్ అనమాట. అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, పీస్ ఉండేది కాదు. బట్ గాడ్ గేవ్ మీ పీస్ అండ్ హెల్ప్ మీ అండ్ షోడ్ మీ అండ్ హీ షోడ్ హిస్ వేస్ టు మీ. ఆమేన్, ఆమేన్. అలాగే ఈ యొక్క దినాన మనందరం కూడా వాక్య భాగంలోనికి వెళ్దాం. అయితే మనందరం కూడా ఈ యొక్క దినాన వాక్యం థీమ్ ఏంటయ్యా అంటే హౌ టు ప్లీజ్ యువర్ ఫాదర్. హౌ టు ప్లీజ్ యువర్ ఫాదర్. మన తండ్రి అయిన దేవుణ్ణి మనము ఏ విధంగా ప్లీజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే మనందరం కూడా ఈ యొక్క లోకంలో మనందరికీ కూడా చాలా ఎక్సర్సైజెస్ తెలుసు కదా. ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఏదై ఉండొచ్చు అంటారు? ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఎవరికైనా సరే. కరెక్ట్గా చెప్పా అవినాష్, కరెక్ట్ అని చాలామంది కూడా కరెక్ట్గా. వాకింగ్ ఆర్ జాగింగ్ అనేది ఏమి దానికి అవసరం లేదు, ఎక్కడ రిజిస్టర్ చేయని అవసరం లేదు, ఏ ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళిన అవసరం లేదు. మనం ఎక్సర్సైజ్ చేయాలి అంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్, వాకింగ్ ఆర్ జాగింగ్. అయితే ఒక క్రైస్తవుడిగా నీకు నాకు కూడా మనము కావాల్సింది ఏంటయ్యా అంటే వాకింగ్. ఎందుకంటే అపోజిట్ పౌలు గారు ఆయన అనేక ఎపిస్టల్స్లో మనం చూసుకున్నట్లయితే ఆయన రాసిన ప్రతి ఎపిస్టల్స్లో ఆయన ఒక క్రిస్టియన్ ఒక వాకింగ్ ఎలా ఉండాలి అనేసి ఆయన చెప్తూ ఎలా నడుచుకోవాలి, ఈ యొక్క లోకంలో నువ్వు నేను ఏ విధంగా నడుచుకోవాలి, మన నడత ఏ విధంగా ఉండాలి అనేసి ఆయన క్లియర్గా ఆయన చెప్తూ వచ్చాడనమాట. అయితే మనం చూసుకుంటున్నట్లయితే మన యొక్క క్రిస్టియన్ లైఫ్ కెన్ బి కంపేర్డ్ టు ఏ వాక్. అయితే మనము చూసుకుంటూ ఉన్నట్లయితే స్క్రీన్లో కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 4:1 ఏమని అంటున్నాడు అంటే వాక్ వర్దీ ఆఫ్ ఎ కాలింగ్ విత్ విచ్ యు ఆర్ కాల్డ్. అయితే కాబట్టి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనుడి. అయితే నువ్వు నేను పిలువబడ్డాం, నువ్వు నేను దేవుని యొక్క మాటతో పిలువబడిన జనాంగం. అయితే మనము ఆ యొక్క పిలుపుకి తగినట్లుగా మన యొక్క జీవిత విధానం ఉండాలి. మన యొక్క జీవిత విధానం అలాగా ఉండకపోతే ఏమవుతుందయ్యా అంటే మనము ఇంకా చిన్న బేబీ మిల్క్ తాగినట్టే మనం మిల్క్ తాగుతూనే ఉంటాం. మనందరం ఎలా ఉండాలయ్యా అంటే మిల్క్ నుంచి మనకి మీట్కి ప్రమోషన్ రావాలన్నమాట. మిల్క్ తాగే వాళ్ళ నుంచి మనకు ఎప్పుడు మీట్ తినేవాళ్ళుగా మన ఆలోచనలు అలాగే ఉండాలి, మన యొక్క జీవిత విధానం అలాగే ఉండాలా, మన యొక్క డే టు డే వాక్ విత్ క్రైస్ట్ అలాగా ఉండాలన్నమాట. అయితే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఎఫిషియన్స్ చాప్టర్ 4:17 కూడా ఏమంటున్నాడంటే దట్ యూ మస్ట్ నో లాంగర్ వాక్ ఆర్ లివ్ యాజ్ జెంటైల్స్. అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకొనకుడి అనేసి చెప్తున్నాడు. అయితే మనందరికీ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మనకి చాలామంది అన్యజనులు జెంటైల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే మనం కూడా అందరం కూడా చాలామంది వారికి అక్కడి నుంచి మనము దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళమే. కాబట్టి ఏమంటున్నాడే అంటే వాళ్ళ యొక్క విధాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయా అంటే చాలా క్లోజ్గా ఈ యొక్క లోకంలో
లోక సంబంధులు ఆలోచించే విధానాల్లాగా ఉంటాయి. అయితే నువ్వు నేను ఏ విధంగా ఉండాలి అంటే, నీ ఆలోచించినా, మాట్లాడినా, నడిచినా ఎలా ఉండాలి? వాళ్ళలాగా ఉండకూడదు. అదే చెప్తూ వస్తున్నాడు. అయితే అనేక మార్లు అనేక సంఘాలకి అపోస్తలుడైన పౌలు గారు ఇలాంటి మాటలు చెప్తూ వచ్చారు. అయితే మనందరం కూడా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. అయితే ఇంకా చెప్తూ వస్తున్నాడు అంటే, మీరు వాక్ ఇన్ లవ్. ఎఫిషియన్స్ చాప్టర్ 5:2 మనం చదువుకున్నట్లయితే మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడింది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు తనను తాను దేవునికి అర్పణగా బలిగాను మన కొరకు ఎలాగో అప్పగించుకునేనో అలాగే మీరును ఎలా ఉండాలి? ప్రేమలో నడుచుకోవాలి. అయితే మనం చూసుకుంటున్నట్లయితే ఏమంటున్నాడు అంటే, దేవుడు ఆయన శరీరాన్ని, రక్తాన్ని మన కోసం ఎందుకు ఇచ్చాడు అంటే, ఆయన యొక్క ప్రేమని మనం యొక్క లోకంలో చూపించడానికి, అట్ ద సేమ్ టైం ఆయన యొక్క ప్రేమను మన యొక్క లోకంలో చూపిస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు నేను ఒక సువాసన, ఒక ఫ్రాగ్రెన్స్గా మనము ఉంటాం. మనము ఈ యొక్క లోకంలో మనము ఆయన యొక్క ప్రేమని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నామంటే, ఆయన యొక్క గ్రేస్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నామంటే, ఆయన యొక్క కృపని మనము చూపిస్తూ ఉన్నామంటే, ఏం చేస్తూ ఉన్నామంటే అనేక మంది జీవితాలని మనం వెలిగిస్తున్న వాళ్ళగా ఉంటాం. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క జీవితాల చుట్టూ, వాళ్ళ యొక్క సరౌండింగ్స్ చుట్టూ మనం ఏం చేస్తున్నాం? ఫ్రాగ్రెన్స్, సువాసన తెస్తా ఉన్న బిడ్డలుగా మనము ఉంటాం. అలాగే మనం చూసుకున్న ఒకనొకప్పుడు మనందరం కూడా చీకట్లో ఉన్న వాళ్ళమే. అయితే పౌల్ గారు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాక్ ఇన్ లైట్. మనం వెలుగులో, దేవుని యొక్క వాక్యం అనే వెలుగులో మనము నడిచేటట్లు ఉండాలి అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే అన్యజనుల్లాగా ఆలోచించొద్దు. ఒక్కసారి ఆ యొక్క వాక్యం తెలిసిన తర్వాత, కనువిప్పు కలిగిన తర్వాత ఇంకా అందులోనే ఉన్నామే అంటే మనం ఇంకా పాలు తాగుతున్నట్టే అర్థం. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే ఆయన ఏమన్నాడు? వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అయితే మనందరం కూడా మన యొక్క కనుదృష్టి కంటే కూడా మన అంతరంగము ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా విశ్వాసముని చూస్తూ మనం నడుచుకునేటట్లు ఉండాలి. వీ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్. అయితే వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే మనము నడుచుకోవాలి. అయితే మనం కనుక నడుచుకున్నాం అనుకోండి, అలాగా విశ్వాసం వలన ఏమవుతుందా అంటే, నువ్వు నేను ఎవరో లోకానికి తెలుస్తుంది. నువ్వు నేను ఏ విధమైన ఫలాన్ని మనం పెంపొందిస్తున్నామో, మనలో మనం ఎదిగిస్తూ ఉన్నామో అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. అందుకనే వీ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచి నడుస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉన్న ఆ యొక్క క్యారెక్టర్ ఏమవుతుంది అంటే రెన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పాత క్యారెక్టర్ పోయి కొత్త క్యారెక్టర్, దేవుని యొక్క క్యారెక్టర్ అది బిల్డ్ అవుతూ ఉంటుంది. అయితే మనము అటువంటి జీవితాన్ని జీవించేటట్టు ఉండాలి. అయితే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే వాకింగ్ సజెస్ట్ ఏంటయ్యా అంటే, ఇందాక చెప్పినట్టుగా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్, మెచ్యూరిటీ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే అదే మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 13-16 వరకు కూడా మనం చూసుకున్న హీబ్రూస్ చాప్టర్ 6:1 గురిలో కూడా మనం చూసుకుంటూ ఉన్నా ఏమంటా ఉంటాడంటే, అపోస్తలుడైన పౌలు గారికి ఆయనకి ఉన్న క్వాలిటీస్ ఎంతో అమోఘం. ఏంటంటే ఆయనకి డిగ్రీ ఉంది, ఆయనకి అన్నీ తెలుసు, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ థింగ్స్ తెలుసు, ఆయన ఎంతో ఘనుడు, ఆయన ఉన్న క్యారెక్టరే కానీ, ఆయనకున్న ప్రతి ఒక్క టాలెంట్సే కానీ మనకందరికీ కూడా తెలుసు. బట్ స్టిల్ ఆయన ఏమంటాడే అంటే, నాకు ఉన్న అన్నీ కూడా ఐ వాంట్ టు లూజ్ ఇట్, ఐ లాస్ట్ ఇట్. నాకు అవన్నీ కూడా ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అంటే, నాకున్న డిగ్రీలే కానీ, నాకున్న నాలెడ్జే కానీ, నాకున్న బిరుదులే కానీ, నాకున్న ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ పెంటతో సమానము అనేసి ఆయన చెప్తాడు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అవన్నీ ఆయన చెప్తూ నేను దేవునిలో నేను ఎదుగుతూ ఉన్నాను, దేవునిలో నేను మెచ్యూర్ అవుతూ ఉన్నాను అనేసి చెప్తూ మీరు కూడా అలాగే అవ్వండి అనేసి ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనందరం కూడా ఏం అవ్వాలి అంటే మనము దేవునిలో క్రిస్టియన్ లైఫ్లో మనము దినదినము ప్రోగ్రెస్ ఉండాలి కానీ స్టాగ్నేట్ అయ్యి ఉండకూడదు. మనం అక్కడే ఉండకూడదు. మనం దినదినము మెచ్యూర్ అవుతూ ఉండాలి, గ్రో అవుతూ ఉండాలి. అయితే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే వీ హ్యావ్ టు, ఐ థింక్ వెలుగులో మనం ఆల్రెడీ చూసుకున్నాం. 1 John chapter 5 verse 5 to 7లో కూడా మనము వాక్ ఇన్ ద లైట్ అనేసి చెప్తూ వస్తూ ఉంటాడు భక్తుడు. అలాగే చివరిగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, వీ హ్యావ్ టు వాక్ ఫెయిత్ఫుల్లీ అంటిల్ ది ఎండ్. చివరి వరకు మన యొక్క జీవితం ఎంతో నమ్మకంగా ఉండాలి అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనము మంచి పోరాటము పోరాడాలి, మన పరుగు కడమట్టుకి ముట్టించాలి, విశ్వాసము కాపాడుకుంటూ ఉండాలి అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే ఎవరైనా సరే ఆ యొక్క చివరి 3 వచనాలు చదువుతారా? 2 Timothy chapter 4 verse 7. ఎవరైనా సరే. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడే అంటే మంచి పోరాటము పోరాడి తిని అనేసి చెప్తున్నాడు. ఐ ఫైట్ గుడ్ ఫైట్ అనేసి, ఐ ఫాట్ గుడ్ ఫైట్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే నువ్వు నేను ఎటువంటి పోరాటాన్ని మనం పోరాడుతున్నాం? మంచి పోరాటాన్ని పోరాడుతున్నాం. అయితే ఆయన చివరి దాకా ఆయన వచ్చి ఆయన లైఫ్ ఎన్నో కష్టాలున్నా కానీ ఆ యొక్క విశ్వాసంలో ఆయన ఎప్పుడు కూడా సన్నగిల్లిపోలేదు. అలాగే ఆయన యొక్క నడత ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తితోనే ఉంది. ఆయన పరుగు కడమటికి ఆయన ముట్టించాడు. చివరి వరకు మన వాక్ ఎలాగ ఉండాలి అంటే నమ్మకమైన వాక్ మనం చేస్తూ ఉండాలి. అయితే విత్ దట్ మనం మెసేజ్లోనికి వెళ్దాం. అయితే మనం చూసుకున్నట్లయితే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ వాక్డ్ విత్ గాడ్. అయితే మొదటిగా మనం చూసుకున్నట్లయితే జెనసిస్ చాప్టర్ 5 verse 24లో మనం చూసుకున్నట్లయితే ఈయన ఏం చేశాడు? దేవునితో నడిచినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈయన గురించి మనము హీబ్రూస్ చాప్టర్ 11 verses 5 and 6లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఎందుకు అయి ఉండొచ్చు ఈయనకు అలా చేశాడు అనేది ఎవరికైనా ఇంకా తెలియకపోతే మనము 2 మాటల నుంచి ఆయన యొక్క లైఫ్ స్టైల్ని మనం చూడొచ్చు. అయితే ఆయన ఎలా ఉన్నాడు అనేది మనం చూసుకున్నట్లయితే 5వ వచనం హీబ్రూస్ చాప్టర్ 11 verse 5 మనం చూసుకున్నట్లయితే బై ఫెయిత్ ఈనక్ వాజ్ టేకెన్ అప్ సో దట్ he should not see death and he was not found because God has taken him. Now before he was taken he was commended as having pleased God. ఆయన యొక్క జీవిత విధానం ఎలా ఉందయ్యా అంటే దేవుణ్ణి ప్లీజ్ చేసినట్లు ఉంది. అయితే మనం ఇంకా చూసుకుంటున్నట్లయితే 6వ వచనంలో అండ్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. అయితే మనందరం కూడా దేవుని యందు విశ్వాసంతో నడవాలి. అలాగే యూ అండ్ ఐ హ్యావ్ టు వాక్ ఇన్ ఫెయిత్ నాట్ బై సైట్. మనం ఎప్పుడైతే అలా నడుస్తూ ఉంటామో మనందరం కూడా దేవుణ్ణి ప్లీజ్ చేసే బిడ్డలుగా మనము ఉంటాం. దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా, సంతోషపెట్టడానికి మనం జీవించే బిడ్డలుగా మనం ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సోల్జర్కి కింగ్ డ్రెస్ ఇచ్చారనుకోండి, కింగ్ డ్రెస్ వేసుకోమన్నారనుకోండి, వేసుకున్న తర్వాత ఆ యొక్క సోల్జర్ యొక్క ప్రతి ఒక్క బిహేవియర్ కింగ్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం. జనాలు కూడా కింగ్ లాగానే ఆ యొక్క సోల్జర్ని చూస్తూ ఉండి ఎంతో మంచిగా గౌరవపదమైన జీవితాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఒక డ్రెస్ వేసుకుంటే మనం ఆ యొక్క డ్రెస్ తగ్గట్టుగా జీవిస్తూ ఉంటాం. మనం ఏదైనా
ఒక మంచి ఫంక్షన్కి వెళ్తా ఉన్నా, మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళామంటే వీ విల్ రిప్రజెంట్ సంథింగ్, వీ రిప్రజెంట్ అవర్ ఫ్యామిలీ, వీ రిప్రజెంట్ హూ వీఆర్ అనేది మనం చేస్తూ ఉంటాం. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నీ జీవితంలో నా జీవితంలో ఒకళ్ళు ఉన్నారు. నువ్వు నేను మన యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ధరించి ఉన్నాం. అయితే నువ్వు నేను ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? నువ్వు నేను ఈ యొక్క లోకంలో ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం? మనల్ని రిప్రజెంట్ చేస్తున్నామా, దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నామా అనేది ఒకసారి పరీక్ష చేసుకుందాం. వీఆర్ వేరింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, ఇమేజ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇమేజ్ మనం ధరించాం. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో, ఎప్పుడైతే మనం చర్చ్కి వస్తున్నామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, వీఆర్ హ్యావింగ్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇమేజ్ని, ఆ యొక్క క్యారెక్టర్ని ఆయన మనకిచ్చాడు. అయితే మనం అది నిజంగా ఎక్సర్సైజ్ చేస్తున్నామా, కాపాడుతున్నామా? ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన యొక్క ఎయిమ్స్, మన గోల్స్ ఎలా ఉంటున్నాయి? మనం ఎవరి కోసం మనం రియల్గా బతుకుతున్నాం అనేది ఒకసారి ప్రశ్న చేసుకుందాం. అయితే ఒక్కొక్కసారి నాకు ఇక సర్మన్ నేను ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు జస్ట్ ఐ రీకలెక్టెడ్ ఫ్యూ థింగ్స్. ఒకప్పుడు మా ఇంట్లో మా అమ్మ అంటూ ఉండేది మా అన్నయ్యని, అరే నువ్వు ఎప్పుడు బయట వాళ్ళ కోసమే నువ్వు ఉంటావు, ఇంట్లో పనులు చేయవు, బయట వాళ్ళ పనులు అన్నీ చేసి వస్తూ ఉంటావు. ఏంటిది, నేను ఇది చేస్తే అది చేయవు, కానీ నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళ పని ఏదో చేసి వస్తూ ఉంటావు. వాళ్ళు మాకు కాల్ చేసి అది చేసేవారు, అమ్మ మీ అబ్బాయి అది చేశారు, ఇది చేశారు అని చెప్తూ ఉంటారు. ఎందుకు నువ్వు ఇంట్లో పనులు చేయకుండా వేరే వాళ్ళ పనులు ఎందుకు చేస్తావు ఇలాగా అనేసి ఎప్పుడు తిడతానే ఉండేది. అయితే మనము ఎలా ఉంటున్నాం? మనం నమ్ముకున్న దేవుని కోసం మనం ఉంటున్నాం, ప్లీజ్ చేస్తున్నామా? ఆర్ వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి మన లైఫ్ ఉందా అనేది ఒకసారి ప్రశ్న చేసుకుందాం. వీ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ టు ప్లీజ్ జీసస్ క్రైస్ట్. మన తండ్రి అయిన దేవుణ్ణి ప్లీజ్ చేసేటట్టు మనందరం కూడా ఈ లోకంలో ఈ విధంగా ఉన్నామా అంటే, ఎవ్రీ పర్సన్ ఈజ్ లివింగ్ టు ప్లీజ్ సమ్వన్. ఎవ్రీవన్ ఈజ్ లివింగ్ టు ప్లీజ్ సమ్వన్. అయితే నువ్వు నేను ఎవరిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతిదినం? ఆర్ వి ట్రయింగ్ టు ప్లీజ్ అవర్ మేనేజర్స్? ఆర్ వి ట్రయింగ్ టు ప్లీజ్ సమ్ పీపుల్, సమ్ ఎంప్లాయర్స్? కొన్నిసార్లు వీ విల్ ప్లీజ్ అవర్ సెల్ఫ్. హౌ ఆర్ వి లివింగ్ అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. ఈరోజు ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్, దేవుణ్ణి ప్లీజ్ చేసే బిడ్డలుగా మనం జీవించుదాం. దేవుణ్ణి ప్లీజ్ చేసే బిడ్డలుగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 1 Thessalonians chapter 4 verses 1-12 మనం కనుక చూసుకుంటున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ వస్తారు, కొన్ని విషయాలు ఆయన చెప్తూ వస్తారనమాట. ఆయన ఏమంటారు అంటే, వాక్ ఇన్ హోలీనెస్. ఆయన చెప్తుంది ఏంటయ్యా అంటే, మనము దేవుని యొక్క పరిశుద్ధతలో నడిచే బిడ్డలుగా మనము ఉండాలి అనేసి ఆయన చెప్తూ వస్తారు. అయితే ఈ యొక్క పరిశుద్ధతలో నడవటానికి కొన్ని రీజన్స్ ఆయన చెప్తూ వస్తాడనమాట ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి. మొదటిగా ఆయన చాప్టర్ 4 verse number 1 ఏమని చెప్తూ వస్తున్నాడు అంటే, దేవుణ్ణి సంతోషపరచండి, దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి మీరు ఉండాలి, వేరే వాళ్ళని ప్లీజ్ చేయొద్దు అనేసి చెప్తూ. ఒకసారి చదువుకుందాం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారి యొక్క లైఫ్ స్టైల్ మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుణ్ణి ప్లీజ్ చేశాడు, అన్ని విధాలుగా ఆయన ప్లీజ్ చేశాడు.
ఆయన ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిలో మేబీ యాక్ట్స్ చాప్టర్ 9 తర్వాత నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన ప్లేస్ చేశాడు. బిఫోర్ దట్ ఆయన ఒక రెబెలియన్గా ఆయన ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఎన్కౌంటర్ ఆయనకి జరిగిందో, దేవునితో ఆయన ఏ విధంగా అయితే ఆ యొక్క 1-to-1 ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నుంచి ఆయన యొక్క లైఫ్ చేంజ్ అయిపోయింది. ఆయన ఆలోచనలు చేంజ్ అయిపోయినాయి. ఆయన యొక్క జీవిత విధానం చేంజ్ అయిపోయింది. ఆయన క్యారెక్టరే రీరైట్ చేయబడింది. అయితే నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? దేవునితో మనం ఎన్కౌంటర్ అయిన చాలా రోజులైంది. మన దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి ఉన్నామా? అపోజిట్ అయిన పౌల్ గారు అయితే ఆయన ఎన్కౌంటర్ అయిన దగ్గర నుంచి మనం చదువుకుంటా ఉన్నట్టయితే ఆయన కష్టాలు వచ్చినా, ఆయన చచ్చిపోయిన పరిస్థితి దాకా వెళ్ళినా కానీ ఆయన దేవుణ్ణి ఆయన సంతోషపెట్టే బిడ్డగానే ఆయన జీవించాడు. అందుకనే మనం కూడా ఈ దినాన్ని అన్ని సంఘాలు గ్లోబల్లో కూడా ఆయన గురించి చదువుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా చేసిన ప్రతి ఒక్క పని కూడా ఆయన అంటూ ఉంటాడు. జాన్ చాప్టర్ 8:29లో నేను చేసే ప్రతి ఒక్కటి కూడా నేను దేవుణ్ణి ప్లీజ్ చేశాను అనేసి చెప్తూ వచ్చాడు. మనం ముందుకు వెళ్దాం. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రోమన్స్ చాప్టర్ 15:1-2 మనం కనుక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే చదువుతారా తెలుగులో? థ్యాంక్ యూ సిస్టర్. ఒక్కసారి అక్కడ మనం ఏం చెప్తున్నాడు అంటే, బలవంతులమైన మనం ఎన్నిసార్లు ఏమంటున్నాడు, మనమే సంతోషపరచడానికి జీవిస్తాం. మనకి చాలాసార్లు మన ఫ్లెష్కి ఏది రైటో అది చేసినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మన స్పిరిట్కి ఏది రైటో అది చేయటానికి ప్రయత్నం చేయాలి అంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎప్పుడు మన అంతరంగంలో ఉన్న యొక్క పరిశుద్ధాత్మ దేవునికి ఏది రైటో అది చేసేటట్టు మనము ప్రయత్నం చేద్దాం. అయితే మనం కనుక అలా చేసినట్లయితే మనం తప్పనిసరిగా ఏమవుతామంటే మనల్ని మనం బిల్డ్ చేసుకుంటాం, వేరే వాళ్ళని కూడా మనము బిల్డ్ చేయగలం అనేది క్లియర్గా మనం దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే గలేషియన్స్ చాప్టర్ 1:10 ఎవరైనా సరే ఇది మనం చదువుకుందాం. ఆబ్వియస్లీ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు విన్ ద అప్రూవల్ ఆఫ్ పీపుల్ బట్ ఆఫ్ గాడ్. ఇఫ్ ప్లీజింగ్ పీపుల్ వర్ మై గోల్ ఐ వుడ్ నాట్ బీ క్రైస్ట్ సర్వెంట్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనం చూస్తున్నట్టు అపోజిట్ అయిన పౌల్ గారు క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, మనందరి జీవితాలు చాలాసార్లు వాళ్ళకి అప్రూవల్గా మనం ఏంటంటే మన జీవితాలు వేరే వాళ్ళ కోసం వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం చేయాలి. వాళ్ళకి ఏది రైటో మనం అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మనందరం కూడా మనం వాళ్ళని దగ్గర మనం క్రెడిట్స్ పొందుకోవటానికి కాదు జీవించేది, మనం దేవుని దగ్గర మనం క్రెడిట్స్ పొందుకోవటానికి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అయితే నాకు ఒకసారి నేను లాంగ్ బ్యాక్ జాబ్ చేస్తున్నప్పుడు నా జాబ్ దీంట్లో నా యొక్క ఇదేంటే నా పని అయిపోయింది అనుకోండి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారా, వాళ్ళ టాస్క్లు ఎలా ఉన్నాయా అనేసి చూస్తూ ఉంటాను అనమాట. వాళ్ళని అడుగుతూ ఉంటాను, నాకు అయిపోయిందా మీది, ఎక్కడ దాకా వచ్చింది. వాళ్ళు కొన్నిసార్లు అదే నాకు ఇది రావట్లేదు, నాకు ఒకసారి చేసి చెప్పు చూపివా అంటే వెళ్ళి చాలాసార్లు చేశాను. ఇన్ నట్షెల్ ఒక విధంగా చెప్పాలి అంటే మన జాబ్ ఇంకొకళ్ళు చేశారనుకోండి మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. మన జాబ్ ఇంకొకళ్ళు చేసేస్తూ ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ టైం మనం వాళ్ళకి అరే నాతో పాటు ఇక్కడికి రా బాబు అంటే ఏం చేస్తారు, వాళ్ళు తప్పకుండా వస్తారు, రైట్? ఎందుకు? వీఆర్ డూయింగ్ దేర్ జాబ్, రైట్? అండ్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే మనల్ని ప్లీజ్ చేస్తారు బాగా. ఎందుకు? బికాజ్ వీఆర్ హెల్పింగ్ దెమ్. మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన జాబ్ చేసేసారు. మనం చేయాల్సిన ప్రతి ఒక్క పాపానికి కావాల్సిన కాన్సిక్వెన్సెస్ హి డిడ్ ఫర్ అస్. హి డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. హి పెయిడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మనం చేయాల్సిన ప్రతి ఒక్క పేమెంట్ కూడా ఆయన చేశాడు. మనం చేయాల్సిన ప్రతి ఒక్క డెప్ట్ ఆయన క్లియర్ చేశాడు. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. అండ్ వెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్
వై కాంట్ వి ప్లీజ్ హిమ్? ఆయన్ని మనం ఎందుకు ప్లీజ్ చేయడానికి మనం జీవించలేము? మన యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ఆయన్ని ప్లీజ్ చేసి ఆయన్ని సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్ అండ్ ఈజ్ ఎ మార్వలస్ గాడ్. హీ కెన్ డూ అవర్ జాబ్ అండ్ హీ కెన్ గివ్ అ విజ్డమ్ టు డూ ద జాబ్. అండ్ ఆయన చేసి తర్వాత నెక్స్ట్ ఏమని చెప్పి చూపిస్తాడు ఇలా చేయాలని. దెన్ వీ కెన్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్. అయితే మనందరం కూడా దేవుణ్ణి ప్లీజ్ చేసి జీవించుదాం. మనం తప్పనిసరిగా అలా జీవించినట్లయితే మనకి కావలసిన ఆశీర్వాదాలు ఆయన దయచేస్తాడు. అయితే మనందరం కూడా ఈ యొక్క ఇంకా మనం ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాం. వీ హ్యావ్ టు వాక్ ఇన్ హోలీనెస్. అది ఫస్ట్ పార్ట్. ఐ థింక్ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఇంకా చాలా ఉంది ఇందులో అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ పాయింట్స్ యాజ్ వెల్. ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ వీక్ కవర్ చేసుకుందాం. అయితే ఇంకా సమ్మరీగా నేను చెప్పాలి అంటే వీ హ్యావ్ టు వాక్ ఇన్ హోలీనెస్, వీ హ్యావ్ టు వాక్ ఇన్ హార్మనీ, వీ హ్యావ్ టు వాక్ ఇన్ హానెస్టీ అండ్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ. ఇవన్నీ కూడా వీ విల్ కవర్ ఇట్ నెక్స్ట్ వీక్. మనందరం కూడా విత్ దట్ మనందరం కూడా కమ్యూనియన్ కోసం ప్రిపేర్ అవుదాం. మనందరం కూడా ఇక విన్న వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని మనందరి కోసం ఆయన ఇచ్చాడు. ఆయన చూపిన ప్రేమ ఎంతో గొప్పది. అయితే మనందరం కూడా ఈ సమయంలో దేవుణ్ణి ప్లీజ్ చేసే బిడ్డలుగా మనము జీవిద్దాం. దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనము జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనందరం కూడా ఈ సమయంలో కమ్యూనియన్ ఎలిమెంట్స్ మనము తీసుకునే ముందు ఐ రిక్వెస్ట్ బ్రదర్ సతీష్ అండ్ బ్రదర్ రాజ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద కమ్యూనియన్ ఎలిమెంట్స్. మనందరం కూడా ఈ యొక్క సమయంలో ఆ యొక్క కమ్యూనియన్ ఎలిమెంట్స్ని తీసుకొని మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఏమైనా సరే మన యొక్క జీవితంలో దేవునికి ప్లీజింగ్ కాంతి ఏమైనా ఉన్నట్లయితే ఆయన అడుగుదాం. ఏమైనా సరే పాపం ఉంటే ఆయన అడుగుదాం. ప్రభా నాయనా నన్ను క్షమించు అనేసి అడుగుదాం. ఈ యొక్క కమ్యూనియన్ ఎలిమెంట్స్ తీసుకునే ముందు దేవుని యొక్క వాక్య భాగం చెప్తుంది ఏంటంటే ఎగ్జామిన్ చేసుకోమని అంటుంది. అయితే మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. మన పాప క్షమాపణ నిమిత్తము ఆయన ఇచ్చిన శరీరము రక్తాన్ని మనము తీసుకునే ముందు మనందరం కూడా ఆయనతో కమ్యూనియన్ అయ్యే ముందు, ఆయనతో రిలేషన్షిప్ ప్రతి వారము ఈ విధంగా తీసుకునే ముందు మనము ఒకసారి మనల్ని ఎగ్జామిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద రైట్ ఆపర్చునిటీ ఫర్ అస్. వాట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ వీఆర్ లివింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ వీఆర్ లివింగ్. మనందరం కూడా మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మనకు ఉద్దేశం ఎలా ఉంది, మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, మనం పరీక్ష చేసుకుందాం, ఎగ్జామిన్ చేసుకుందాం. గాడ్ ఈజ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనందరం కూడా ఎగ్జామిన్ చేసుకునేట్లా మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేద్దాం. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, పాపము నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానమొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా,
వీడి నా వెలని చెల్లించిన ప్రేమమయుడా నే వెదకి నని సత్యము నెరిగి నీవే నాకి పరుగెత్తితివి దాసత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చితివి నీవే 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 దేవా నీవే నీవే నా యేసయ్యా నీవే 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 దేవా నీవే నీవే నా యేసయ్యా. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ఈ యొక్క కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేద్దాం. మనందరం కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం ఇలా తెలియపరుస్తుంది. ఫర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్ వాట్ ఐ ఆల్సో పాస్డ్ ఆన్ టు ద లార్డ్ జీసస్ ఆన్ ద నైట్ హీ వాస్ బిట్రేడ్ హీ టుక్ ద బ్రెడ్ and when he had given thanks he broke it and said, this is my body which is for you, do this in remembrance of me అని చెప్పినట్లుగా మనందరి యొక్క చేతిలో ఉన్న రొట్టె ముక్కని మనందరం కూడా తీసుకునే ముందు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ రొట్టె ముక్కను తీసుకుందాం. అదేవిధంగా in the same way after the supper he took the cup and said, this cup is the new covenant in my blood, do this as often you drink it in remembrance of me అని చెప్పినట్లుగా మనందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కలువరి శిలువలో తను ఇచ్చిన యొక్క రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన ఇచ్చిన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. మహాపరిశుద్ధ నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన మా అందరి కోసం తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన శరీరాన్ని రక్తాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే తండ్రి ప్రభా యొక్క సమయంలో తండ్రి మరొక్కసారి తండ్రి ప్రభా నాయన మా అందరికి ఇచ్చిన ఇంకా యోగ్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. నాయన నీవే యోగ్యుడువు తండ్రి ప్రభా, తగిన వాడవు తండ్రి, బలవంతుడవు తండ్రి, మా అందరి కోసం ప్రాణం పెట్టిన వాడవు తండ్రి, నీ యొక్క శరీరము రక్తం ఇచ్చిన వాడవు తండ్రి ప్రభా. ఆయన మా అందరికీ తండ్రి ప్రభా నిత్య జీవం ఉంటుందని చెప్పిన వాడవు తండ్రి. మేమందరం కూడా తండ్రి ప్రభా ఎక్కడికి వెళ్ళినా తండ్రి నీ యొక్క ప్రేమని చాటి చెప్పే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీ యొక్క ప్రేమను చూపించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. యొక్క కలువరి శిలువలో తండ్రి ప్రభా నాయన నువ్వు చేసిన ఒక గొప్ప త్యాగాన్ని తండ్రి ప్రభా మేము చెప్పే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ యొక్క సత్య సువార్తని ప్రకటించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము ఒక వెలుగుగా మేము ఈ లోకములో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నాయన మేమందరం కూడా నీ యందు విశ్వాసంతో నడుచుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రియుడు రక్షకుడిని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్. అలాగే మనందరం కూడా ఒక సమయంలో కానుకలను స్వీకరిద్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ బిట్టు టు కమ్ ఫార్వర్డ్ అండ్ కలెక్ట్ ది ఆఫరింగ్ అండ్ ప్రే. ఆ తర్వాత మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకొని మనము ఫెలోషిప్ హాల్కి వెళ్ళొచ్చు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ బిట్టు టు కమ్ ఫార్వర్డ్ అండ్ కలెక్ట్ ది ఆఫరింగ్స్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీయుగా వెనుదీతువా.
యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడి గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. Yeah, let's pray for the offering. Father God, thank you for this day, oh God Jesus. Father God, thank you for helping us to gather here and spend time with you, oh God Jesus. Thank you for the wonderful word. Help us, oh God Jesus, to walk with you, walk in your ways, oh God Jesus. Father God, I pray for all the offerings collected, oh God Jesus. I pray that they'll be used for your kingdom and for your glory, oh God Jesus. And bless each and everybody, oh God, who have gathered here. Bless them with what all they need, oh God Jesus, and fulfill all their heart's desires. Bless them spiritually and financially, oh God, just so that they can sow their time and talents into your kingdom, oh God. I ask this small prayer in Jesus' name, I pray. Amen. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఎవ్రీబడి సే జూలై 17th, జూలై 17th ఫ్రైడే, రైట్? జూలై 17th ఫ్రైడే మనకి స్పెషల్ సర్వీస్ ఉంటుంది ఇక్కడ. రెవరెండ్ అండ్ డాక్టర్ ఏఆర్ స్టీఫెన్సన్ గారు మన మధ్యలో ఉంటారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ అండ్ జాయిన్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ వర్డ్ అండ్ ఆల్సో మనందరికీ కూడా డిన్నర్ కూడా ఏర్పాటు చేయబడుతుంది ఫ్రైడే నైట్ జూలై 17th. మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయండి. అలాగే మనందరం కూడా VBS గురించి కూడా ప్రార్థన చేద్దాం. August 8th మనము VBS సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాం. August 8th సాటర్డే, ద సెకండ్ సాటర్డే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అందరం కూడా దాని గురించి కూడా మీ పర్సనల్ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి. ఐ రిక్వెస్ట్ సత్య సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ విత్ క్లోజింగ్ కామెంట్. షీ విల్ ప్రే అండ్ దెన్ వీ కెన్ గో టు ద ఫెలోషిప్ హాల్. అండ్ మనందరం కూడా ఈ యొక్క డోర్ నుంచి ఫెలోషిప్ హాల్కి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. Praise the Lord, everybody. Hallelujah. అయితే we have meditated today on Psalms and also on the topic how to please God, right? So God always longs after receiving Him as a personal Savior that we are the children of God, right? He always wants us to walk in His paths, right? So the word of God says that those who walk in meekness means those who walk humbly. In Psalms it has been taught that those who walk humbly, God reveals His paths to them. His paths means He will help us to walk in light. He will help us to walk in righteousness. And God wants those who after receiving Him not walking in a dark paths but walking in light paths. What does it means? In this world our faith will be tested,
And whenever our faith will be tested, we have to be firm in our faith. And it will happen every time when we go out of the church, when we go for the workplace, like, we are working at our workplace, we will be tested for our faith. And we should not walk with what they do, but we should not please our boss, we should not please our colleagues, or we should not please our teammates, but we have to stand firm in our biblical principles. Hallelujah. The way you talk, the talk that they talk, you should not imitate. The dress they wear, you should not dress up. The food or the drinks that they take, you should not imitate. So these are all dark paths, but when you says that you are in Christ, you have to walk in light path. Hallelujah. And these are the things that God honors, and God wants us to be crowned with a crown of righteousness. Hallelujah. So after we pass out from this world, we will be crowned for how we have lived. A little baby, when they walk, what they do is they are drinking milk, right? So when after 6 months they eat solid food. So our walk, we should not be like a baby Christians no more. As we grow, we have to have the solid food, in the sense that we should know the commandments. The commandment, Ephesians chapter 5 verse 18 says, be holy, right? And we have to know how to be holy. If we keep on doing the things that our friends or our teammates or whoever we are hanging with, if we are doing the same things, we are not walking in the light path. Hallelujah. And abundant life, if we want to experience, God wants us to be filled with Holy Spirit. The more you are walking in the light, the more you will be filled with the Holy Spirit, and the more you will be filled with the power of the God. Hallelujah. And that is what God wants. And God wants you to be a overcomers, and we all have to be a overcomers. And we should not be a man pleasers, because our faith will be tested. Faith without deeds is dead. మనకి విశ్వాసం ఉంది, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు క్రియ రూపంగా దేవుడికి చూపిపోతే we don't get a reward. Hallelujah. Faith and deeds are very important. So we have to overcome lust of eyes, lust of flesh, pride of life. All these 3 types of a sin. When you have these things, when you know that you will have all these different sins, you have to overcome, you have to pre-decide yourself that I'm not gonna fall, I'm gonna please God. I'm no more a dark world. I don't belong to dark world, I belong to light world, and I want to walk in light path. Hallelujah. I want to please God, and definitely God is gonna give us a abundant life, the life and life abundant. And we will be walking in light, and we will walk in love, and we will walk in power if we pre-decide. Hallelujah. And with that said, let's pray. Heavenly Father, we thank and praise you for this wonderful day that you have given to us, Lord, Master God. Lord, we want to acknowledge who you are, Lord. You are a holy God, you are a righteous God. Lord, you are a compassionate God, you are a gracious God, Lord, Master God. Lord, you are our Redeemer. We thank and praise you, Lord, Master God, for loving us unconditionally. Lord, thank you for the free gift of salvation that you have given to us, Lord. You have destroyed every plan of the enemy on the cross, Lord. We thank and praise you, Lord, for sealing all of us with Holy Spirit. Lord, help us, Lord, Master God, to do things that pleases you alone, Lord, Master God. And we thank and praise you for protecting all of us, Lord, all through this week, Lord, under your mighty wings, Lord, Master God. Lord, we surrender coming week to you, Lord. You take whole control. Lord, lead all of us, Lord, in your paths, Lord, Master God, and help us, Lord, Master God, every choice that we are making in this month, every decision that we are making, you step in, Lord, Master God, and give us victory, Lord, Master God. We surrender our VBS, Lord, Master God. You take whole control, Lord. Prepare the hearts of kids, Lord, Master God, and also the parents, Lord, when they hear the gospel and when they hear the words of faith, Lord, let it, Lord, rooted and grounded in their heart. And Lord Jesus, we pray for their salvation.
Lord, we pray for, Lord, good weather that day, Lord, Master God. Lord, we pray for all the unspoken needs that we have in our church. We lay in front of you. Lord, Master, you are mindful of our lives, Lord, Master God. You are mindful of our soul, and we believe that how much more you will be mindful of our, Lord, life and career, family, and everything, Lord, that, Lord, we are thinking. And Lord, Master God, you are in control of our lives, Lord, and you will give us life and life abundance, Lord. We thank and praise you, Lord. We pray for those who are sick, Lord, Master, heal them. Your body was broken so that your children's body can become whole, Lord, Master God. You're the God who did miracles, Lord, wonders, Lord, Master God. You are the same God yesterday, today, and forever. You have provided people, Lord, Master God, in past, and you will provide your children now, Lord, Master God. And Lord, you have delivered people in the past, you will deliver now, Lord, Master God. Lord, those who are looking for deliverance in their lives, those who are looking for breakthroughs, Lord, Master God, those who are looking for ways that they see, Lord, Master God, closed, Lord, Master God, but you will make the way where there is no way, Lord, Master God, because you are the same God yesterday, today, and forever, Lord, Master God. We thank and praise you, Lord, Master God. You are a Jehovah Nissi God, the God who gives victory, Lord. We declare victory over Arise and Shine Fellowship member and youth's life, Lord, Master God. Cover all of us, Lord, who belongs to Arise and Shine Fellowship, Lord, all those who are here, cover them with your precious blood, Lord. Preserve their body, soul, and spirit with your precious blood, Lord Jesus. Everything that belongs to them be covered with your precious blood. No weapon formed against Arise and Shine Fellowship member, youth, and kids shall prosper. I bind every satanic strategies, I bind every satanic plans, I bind every satanic messenger. I declare, Lord, Master, all your promises, Lord, Master God, and Lord, Master God, in Psalm 23 verse 6, you said, surely goodness and mercy will follow you all through your life, and you will dwell in the house of the Lord forever and ever. Lord, you said that those who are planted in the house of the Lord, they will flourish, Lord, Master God. Lord, we thank and praise you. Lord, you have promised that you have a plans to prosper us, not to harm us, to give us a hope and a future. We thank and praise you. In Jesus' precious name I pray. Amen. చివరిగా బెనడిక్షన్ ఇస్తాను. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని కలని సహవాసం మనందరితో నుంటూ ఆయన యొక్క ప్రేమ, కాపుదల, రక్షణ, శాంతి, సమాధానం, సంతోషం మనందరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు ఉండను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా లెట్స్ ఆల్ ఆఫ్ us మీట్ ఇన్ ద ఫెలోషిప్ హాల్.